సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు సంఘముగా ఏఐటీయూసీ విజయం సాధించడం పట్ల ఆ సంఘం నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సందడి చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నారు. వివిధ సంఘాలు సింగరేణి ఎన్నికల్లో ఎన్నో ప్రలోభాలు పెట్టినప్పటికీ కార్మికులు ఏఐటీయూసీ పక్షాన నిలబడ్డారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దేవేందర్ పేర్కొన్నారు. సింగరేణిలో ఏఐటీయూసీ బలమైన సంఘంగా సత్తా చాటిందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిన్న ఏదైతే రిజల్ట్ వెలువడ్డదో సింగరేణిలో ఏఐటీయూసీ సింగరేణి గుర్తింపు సంఘమైనటువంటి ఏఐటీయూసీ 3000 మెజార్టీతో ఘనంగా విజయం సాధించడం జరిగింది. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో కుట్రలు కుతంత్రాలతో పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి సంఘంతో అక్కడ 13 సంఘాలు పోటీలో ఉండగా ఇవాళ ఏఐటీయూసీని కార్మికులు గుర్తించి ఘన విజయాన్ని ఇవాళ ఏఐటీయూసీకి